సార్ నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్షాలు స్టార్ట్ అయినాయి అండ్ రాబోయేది కూడా వింటర్ సీజను. అయితే ఈ సీజన్లో ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యాపారాలన్నీ వ్యాపారాలు కలకల్లాడుతుంటాయి కాబట్టి కంపెనీలకు కూడా క్యాష్ ఇన్ఫ్లో అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో కంపెనీ లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇండియాలో ఇప్పుడున్న కంపెనీస్లో ఆల్కహాల్కి సంబంధించి ఈ బ్యావరీకి సంబంధించిన టాప్ కంపెనీస్ ఏమున్నాయి, అదేవిధంగా ఆ కంపెనీలకి సంబంధించిన స్టాక్ ప్రైసెస్లో ఎటువంటి మొమెంటం ఉందంటారు? సో బయట మార్కెట్లో అంటే ఆల్కహాల్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు, కానీ చార్ట్స్ మాత్రం ఆల్ టైమ్ హైలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ యునైటెడ్ బ్రూవరీస్ కావచ్చు, యునైటెడ్ స్పిరిట్స్ కావచ్చు, లేదా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా రాడికా ఖైతాన్ కావచ్చు, లేదా సూలా వైన్ యార్డ్స్ కావచ్చు, అన్ని ఆల్కహాల్ బెవరేజ్ స్టాక్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైలో వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకటి, కంపెనీ ప్రాఫిటబిలిటీ ఎవ్రీ ఇయర్ పెరగడం ఒక రీజన్ అయ్యి ఉండొచ్చే. రెండోది, జనాల లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుందండి. వీకెండ్స్ వస్తే పబ్ కల్చర్ స్లోగా ఇండియాలో డెవలప్ అవుతుంది, అదొక రీజన్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ వన్, మీరు అన్నట్టు సీజన్ కూడా రైనీ సీజన్ లేదా వింటర్ సీజన్లో న్యాచురల్ మిగతా టైంతో పోల్చుకుంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, అది రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఫోర్త్ వన్, ఎలక్షన్స్ ఇయర్ దగ్గరకు వచ్చేసాం, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కన్జంప్షన్ ఉంటుందండి. కాబట్టి డెఫినెట్గా పోర్ట్ఫోలియోలో మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ జరిగినప్పుడు కూడా టూ మచ్ కన్జంప్షన్ జరిగింది, అండ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా టూ మచ్ కన్జంప్షన్ జరిగింది. సో బేసికల్గా స్ట్రక్చరల్గా ఆల్కహాల్ స్టాక్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, హయ్యర్లో ఫామ్ అవుతూ. లైక్ మనం ఎఫ్ఎన్జీసీతో కంపేర్ చేయొచ్చు ఈ చార్ట్స్ని. ఎఫ్ఎన్జీసీ ఎంత సొసైటీకి కంపల్సరీయో, ఆల్కహాల్ కొంతమందికి అయినా కంపల్సరీ అయినా సరే చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ స్ట్రక్చరల్ స్ట్రెంత్ అనేది 1 day 2 dayతో వచ్చింది కాదు, కొన్ని డెకేడ్స్ నుంచి ఉంది. చార్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి చార్ట్స్ అన్ని కూడా. అండ్ ఇండియాలో అంటే నెంబర్ 1 అంటే బీర్స్లో యునైటెడ్ స్పిరిట్ వాళ్ళదండి, ఇది వీళ్ళది యునైటెడ్ బ్రూవరీస్ వాళ్ళది అనమాట. కింగ్ ఫిషర్ బీర్ అండి, ఆల్మోస్ట్ 55% స్టేక్ దాందే అంటే వాటర్లో. అంటే ప్రతి 100లో 54 మంది కింగ్ ఫిషర్ బీరే తాగుతారు. అదే వైన్కి వచ్చేసరికి మాత్రం సూలా వైన్ యార్డ్ వాళ్ళదండి, అంటే 54% వైన్ వీళ్ళదనమాట. అంటే నెక్స్ట్ వచ్చి యునైటెడ్ స్పిరిట్ వాళ్ళది వడ్కా కావచ్చు, ఇలాంటి వాటిలో మాత్రం వీళ్ళు ఫేమస్ అనమాట. సో అట్లా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క దాంట్లో ఉందండి. మొత్తానికి ఇండియా టాప్ 5 ఆల్కహాల్ అండ్ బెవరేజ్ కంపెనీస్ అంటే అండ్ యునైటెడ్ స్పిరిట్స్ అండి, అది ఆల్మోస్ట్ 70,000 crores కంపెనీ అది. అండ్ ఫండమెంటల్ వెరీ సౌండ్ అండ్ స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉంది. తర్వాత యునైటెడ్ బ్రావరీస్ అండి, అది రఫ్గా అరౌండ్ 40,000 crores కంపెనీ, స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉంది అండ్ వెరీ స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మాత్రం రాడికా ఖైతాన్ అండి, అది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది, స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫోర్త్ వన్ సోలా వైన్ యార్డ్స్ అండి, అండ్ 5,000 crores కంపెనీ, ఇది కూడా స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికల్లా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అండి, ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,000 కోట్లు అండి, ఇది కూడా స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంది. సో డిస్కౌంట్ అంటే ఏం లేవు, ఐటీ ఇండస్ట్రీలో 30% డిస్కౌంట్లో ఉన్నట్టు ఇక్కడ ఏం లేదండి. బేసికల్గా ఇంటర్నల్ కన్జంప్షన్ అండి ఇండియా గ్రోత్ స్టోరీ. ఆల్కహాల్ అన్ని ఇంటర్నల్ బేస్ కాబట్టి బాగున్నాయి. రెండోది, డిస్పోజల్ ఇన్కమ్ పెరిగే కొద్ది ఇంకా పెరుగుతూ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఏసియా యావరేజ్ పర్ హెడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 21 liters కన్జ్యూమ్ చేస్తానండి, ఇండియాలో అది జస్ట్ 6 liters. అంటే ఏసియాతో పోల్చుకుంటే తాగుబోతులు తక్కువే ఉన్నట్లెక్క ఇండియాలో. అంటే ఈ కల్చర్ ముందు రోజుల్లో పెరిగిద్ది, ఎందుకంటే వీకెండ్ కల్చర్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఐటీలోనే ఈ వీకెండ్ జాబ్స్ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా వీక్లీ 5 days మాత్రమే అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వీక్లీ 5 days వీకెండ్స్కి పబ్బులు చేస్తారు. అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రీసెంట్గా వాళ్ళు ప్రపోజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి, మేము కూడా వీక్లీ 5 days చేస్తామని. అంటే గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది, అంటే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. యూత్ పెరుగుతుంది, డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ఓవరాల్గా ముందు రోజుల్లో కూడా ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ పెరగడమే తప్ప తగ్గటాలు ఏమి ఉండదు, ఎందుకంటే వెస్టర్నైజ్ కల్చర్ అవుతుంది కాబట్టి. డెఫినెట్గా ఈ 6 liters పర్ క్యాపిటల్ ఉన్న కన్జంప్షన్ కడితే ఏసియాకి దగ్గరికి వెళ్తుందండి గ్యారంటీగా. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇది స్ట్రక్చరల్ గ్రోత్ స్టోరీ అనమాట. ఆల్కహాల్ స్టాక్స్ కూడా మూవ్ అవుతుంది. సిన్ బిజినెస్లు అన్నీ బాగుంటాయి బేసికల్గా, ఆల్కహాల్ కావచ్చు లేకపోతే స్మోకింగ్ సంబంధించిన అవి కూడా బాగుంటాయి. బేసికల్గా స్టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఎడిట్ అయిపోతే మనం ఉన్న లేకపోతే వీటికి స్పెండింగ్ కంపల్సరీగా ఉంటుంది. అంటే మనిషికి ఆనందం వేసినా తాగుతాడు, దుఃఖం వేసినా తాగుతాడు, తాగుడైతే కామనే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో గుడ్ స్టాక్స్ అండి. అంతలా కరోనా టైంలో కూడా ఆల్కహాల్ ని కొద్ది రోజులు అట్లీస్ట్ ఒక 1 month ఆపడం వల్ల ఆల్మోస్ట్ అంటే యుద్ధాలు జరిగాయి ఈ బ్రాండీ షాపుల దగ్గర. ఇండియాలో గవర్నమెంట్ మేజర్ ఇన్కమ్ ఉండాలి, మేజర్ ఇన్కమ్ డెఫినెట్ గా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బేసికల్గా చెప్పాను కదా, మనిషికి బాధ వేసినా ఆనందం వేసినా
పక్కనతో షేర్ చేసుకోవాలన్నా ఈ ఆల్కహాల్ అనే సెంట్రిక్ అది. సో న్యాచురల్గానే వాటి సేల్స్ ఎప్పుడు బాగుంటాయి. గవర్నమెంట్ కూడా ఎప్పుడు నిరంతరం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్కి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కామనో ఈ బిజినెస్లో కూడా వాళ్ళ వాటాలు ఉంటున్నది క్వైట్ కామన్ ఇండియాలో. కాబట్టి ద బిజినెస్ ఈజ్ గుడ్. చార్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్వెస్టర్స్ ఎవరైనా కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అయితే ఈ స్టాక్ ప్రైస్ అనేది ఎంత నుంచి స్టార్టింగ్లో ఉంది అసలు? అలాగే అని చెప్పలేము, ఒక్కో స్టాక్ ఒక్కోలాగా ఉంది. బట్ స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, డిస్కౌంట్లో ఏం లేవు. ఏదైనా కరెక్షన్లో ఉన్నప్పుడైతే ఎంటర్ అవ్వచ్చు. స్ట్రక్చరల్గా ఇది గ్రోత్ స్టోరీ. అది మనం చెప్పేది 1 day 2 day కాదు. ఈవెన్ 10 year చార్ట్ చూసినా సరే చాలా స్ట్రాంగ్గాను చాలా వైబ్రెంట్గా ఉంది. లైక్ ఎఫ్ఎంజీసీ స్టాక్స్ లాగా ఒక నెస్లే, ఒక డాబర్ స్టాక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, యునైటెడ్ బ్రెవరీస్, యునైటెడ్ స్పిరిట్స్, ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీ అన్ని చార్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే 365 రోజులు కలకల్లాడే బిజినెస్ కాబట్టి. లేదు, మొదటి నుంచి స్టాక్ మార్కెట్లో సిన్ బిజినెస్ చాలా పాపులర్ అవి. ఎందుకంటే అవి హ్యాబిట్ బేస్డ్ బిజినెస్ కాబట్టి సేల్స్ మినిమం ఉంటాయి. రెండోది వాళ్ళు లాస్ అంటే ఏం లేదు, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది అనుకోండి ఇమీడియట్గా కస్టమర్ పాస్ చేస్తారు. అందుకని మిగతా బిజినెస్ లాగా ఇక్కడ కాదనమాట, ఇక్కడ అన్ని సిండికేట్ లాగా అయ్యి పెంచుతూ ఉంటారు. కాబట్టి లాస్ వచ్చే ఛాన్సే లేదు ఈ బిజినెస్లో మిగతా వాటితో పోల్చుకుంటే. కాకపోతే గవర్నమెంట్ ట్యాక్సెస్ చాలా హెవీగా ఉంటాయి, బట్ కస్టమర్ పాస్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి వచ్చింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్.